ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. వివాహం ఆలస్యం కావడానికి పితృశాపాలు కూడా కారణమా అండి అని అడుగుతున్నారు. ఒక వ్యక్తికి లేక ఒక అమ్మాయికి వివాహం ఆలస్యం అయింది అన్నప్పుడు వారు ఆచరించేటువంటి విధి విధానాల్లో లోపాలు అని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రస్తుత నవీన సమాజంలో వయస్సును దృష్టిలో పెట్టుకోకుండా కోరికల యొక్క ఎక్కువ అభిప్రాయ తత్వం, కోరికలు అధికమై నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాలే అని ఉన్న ఉద్యోగంతో తృప్తి పడక విదేశాలకు వెళ్ళి సంపాదించి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని, తీరా విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగాలు దొరక్క ఆ ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాల కఠినమైనటువంటి చర్యలకు చిక్కి బక్క చిక్కి మానసిక ఆవేదనకు గురై ఇంతే నా జీవితం అని చెప్పేసి పాట పాడుకొని వివాహం కూడా ఆలస్యమైపోయి నా కర్మ ఇంతేనా అని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసే లక్షణాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. మగవాడికి 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయాలి. నారు పోసిన వాడు నీరు పోయడా అని. ఉద్యోగం లేదు సద్యోగం లేదు అని అంటానికి ఇల్లే. పెళ్లి చేసిన తర్వాత తప్పనిసరిగా సంపాదించేటువంటి నిర్ణయ స్థితిని అతనే పొందుతాడు. అతని మనసే అతనికి సాక్షిభూతం అవుతుంది. స్త్రీలకు కూడా అంతే. 21 సంవత్సరం రాగానే పెళ్లి చేసేయాలి. మా అమ్మాయి ఫారిన్ వెళ్ళి వచ్చి అక్కడ బాగా చదువు పూర్తయిన తర్వాత చేసుకుంటుందంటే వయసు అయిపోతుంది. చేసుకునేటువంటి వాళ్ళకు కూడా వయసు అయిపోతుంది. ఇక పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? చాలా కష్టసాధ్యం. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరినప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉన్నాయి. మళ్ళీ మీకు పుట్టిన పిల్లలు మీ చేతికి అచ్చొస్తారు. పురుషుడి వయసు 25 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే నీకు 65 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా పిల్లవాడు బ్రహ్మాండంగా సంపాదిస్తూ ఉంటాడు. ఆ పిల్లలకి పిల్లలు కలుగుతారు. మనవాళ్లతో ఆనందంగా ఆడుకుంటావు, మనవరాళ్లతో ఆడుకుంటావు. ఈ యొక్క జీవితం అంతా వేస్ట్ కావట్లే. వయసుతో నిమిత్తం లేకుండా చేసుకోవచ్చులే పెళ్ళే ఉంది ఎప్పుడైనా అని చెప్పేసి అనవసరమైన ఆలోచనలు కనుక చేసినట్లయితే మానవుడి జీవితం వ్యర్థమైపోతుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారు కనుక నేను పెళ్లి చేసుకోవడానికని ఓ డైలాగ్ వదిలితే సరిపోతుందా అండి? తప్పనిసరిగా పురుషుడు బాధ్యతని, స్త్రీ బాధ్యతని నెరవేర్చాలి. వివాహ విషయంలో సంపాదన డబ్బు లేకపోతే ఏమైంది? తెలివితేటలతో సంపాదన చేసి భార్యా పిల్లల్ని పోషించలేడా మగవాడు? పూర్వకాలంలో అంత గొప్ప ఇది ఉండేది. చక్కగా సంపాదించి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన సంసారాలు ఎన్ని లేవు? ఇప్పుడేనా ఈ విధి విధానం? బాగా ఆలోచించండి. మరలా మన జీవితాన్ని చక్కటి మార్గంలోకి పయనింపజేసుకుందాం. వివాహం అనేటువంటిది వధూవరులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మీ జీవితం రాచబాట కావాలంటే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగి తీరాలి. విపరీతమైన కోరికలతో మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని మనవి చేస్తూ, వివాహం ఆలస్యం కావడానికి పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా చాలా అవసరం అని చెప్పేసి
శాస్త్రం చెబుతోంది కాబట్టి పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకోండి. వివాహం కావటానికి గౌరీదేవి యొక్క దివ్య అనుగ్రహం చాలా అవసరం. గౌరీదేవిని పూజించండి, సత్ఫలితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.